మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కలెక్టరేట్ ఆవరణలో సీఎం రేవంత్ మొక్కలు నాటారు. మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాసేపట్లో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్. అలానే వివిధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం ప్రజాప్రతినిధులతో సమావేశం కీలకంగా ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కలెక్టరేట్ ఆవరణలో సీఎం రేవంత్ మొక్కలు నాటారు. ఆయనతో పాటు మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో వారంతా పాల్గొన్నారు. ఇక మరి కాసేపట్లోనే మహిళా శక్తి క్యాంటీన్ ని రేవంత్ ప్రారంభించబోతున్నారు. అలాగే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక సాయంత్రం ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. కీలకమైన సమావేశంగా భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సాయంత్రం ప్రజాప్రతినిధులందరితో ముఖ్యమంత్రి సమావేశం కాబోతున్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. పూర్తి వివరాలు అందించడానికి మహబూబ్ నగర్ నుండి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, మహిళా శక్తి క్యాంటీన్ ని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం సీఎం రేవంత్ స్కెడ్యూల్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఇక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటుగా కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ను కూడా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతానికైతే ఏదైతే హెలికాప్టర్ నుంచి హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్కు చేరుకోగానే ఇక్కడ కలెక్టరేట్ ఆవరణలో కొన్ని మొక్కలు కూడా నాటారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం ఈ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి రాజకీయ ప్రముఖులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభిస్తారు. అనంతరం దాదాపుగా 400 కోట్లతో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత మొత్తం ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు, అధికారులు అందరితో, ప్రజాప్రతినిధులందరితో కలిసి ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. మొత్తం అన్ని రంగాలకు సంబంధించి, ముఖ్యంగా విద్య, వైద్యం, పర్యాటకం, ఇలా ప్రతి ఒక్క రంగానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతిపాదనలు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేసింది. అందుకు తగ్గట్టుగానే ఈ సమావేశంలో ప్రజెంటేషన్ల వారీగా ఒక్కొక్క రంగం పైన కీలకంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే పలువురు ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ నియోజకవర్గానికి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావడానికి కూడా వాళ్ళు సిద్ధం చేసినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, కొద్దిసేపటి క్రితమే జిల్లా ప్రముఖులతో మీటింగ్ కూడా ముగిసినట్టుగా తెలుస్తుంది. అటు ఆ తర్వాత ఏదైతే మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించబోతా ఉన్నారు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ సమీక్షా సమావేశం అనేది సుదీర్ఘంగా కొనసాగబోతోంది. అదే ఈ కార్యక్రమం అనంతరం కూడా సమీక్ష తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అలాగే ముఖ్య నాయకులతో కూడా కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఆ సమావేశం తర్వాత తిరిగి హైదరాబాద్కు ప్రయాణమవుతారు. అయితే ప్రస్తుతం ఈ సమావేశానికి సంబంధించి ఈ పర్యటన మాత్రం రాజకీయంగా కొంత ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నటువంటి సందర్భం కనపడుతోంది. నిన్న ఏదైతే నడిగడ్డకు చెందినటువంటి అలంపూర్ ఏదైతే ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి సీఎంతో సమావేశం కావడం, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఇవాళ సమీక్ష సమావేశానికి హాజరవడం కొంత రాజకీయ వర్గంగా తీవ్ర చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇటు చల్లా వెంకటరామరెడ్డితో పాటుగా ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి ఇంకొక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఉన్నటువంటి నవీన్ కుమార్ రెడ్డి ఈ సమీక్ష సమావేశానికి అయితే హాజరు కాలేదు. అయితే ఆయన హాజరు కాకపోవడానికి వ్యక్తిగత కారణాలు చెప్తున్నప్పటికీ కూడా పార్టీ డైరెక్షన్లోనే ఆయన ఈ సమావేశానికి హాజరు కానట్టుగా అయితే మనకైతే ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. కానీ ఎమ్మెల్యే విజయుడు మాత్రం హాజరవడం వెనుక మాత్రం త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్నటువంటి ఊహాగానాలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ సాయంత్రం జరిగేటువంటి కాంగ్రెస్ పార్టీ కర్యకర్తల సమావేశానికి సంబంధించి కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించి కీలకంగా కొన్ని డైరెక్షన్లు కూడా చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఇటీవలే వరుస ఎన్నికలు ఓటమి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కింది స్థాయి కార్యకర్తలకు పలు సూచనలు, సలహాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక స్థానిక సంస్థల ఎన్నికలు మినహా మిగిలినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ, ఇటువంటి ఎన్నికలన్నీ కూడా పూర్తయిన నేపథ్యంలో ఇక నుంచి ప్రభుత్వానికి అలాగే ప్రజలకు మధ్య వారధిగా
వారధిగా ఉండేందుకు పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలి. అటువంటి వారికే వచ్చేటువంటి రోజుల్లో అవకాశాలు కల్పిస్తామనేటువంటి అంశాన్ని కూడా కార్యకర్తల దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే పార్టీలో చేరుతున్నటువంటి కార్యకర్తలు మిగిలిన పార్టీల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వారందరితో కలిసి మెలిసి ఈ ప్రజలకు అలాగే ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి డైరెక్షన్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. రైట్ శివ.